స్పీడ్ న్యూస్ కి స్వాగతం. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ధర్నా ప్రారంభించింది. ఇందులో భాగంగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఉదయం 10:15 జంతర్ మంతర్ ప్రాంగణంలో నిరాహార దీక్ష ప్రారంభించారు. దేశపతి శ్రీనివాస్, నవీన్ కుమార్, చల్లా వెంకటరామరెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. తమ నామినేషన్ పత్రాలను అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులకు సమర్పించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు టి హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ప్రజా సమస్యలను పట్టించుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో రామగుండం కార్పొరేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి కనకరాజు మాట్లాడుతూ రామగుండం కార్పొరేషన్లో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని, జీఎం కార్యాలయం వద్ద ఉన్న రాజీవ్ రహదారిపై ప్రమాదాలు జరుగుతున్న రోడ్డు విస్తరణలో ఎమ్మెల్యే విఫలమయ్యారని ఆరోపించారు. ఏటూరు నాగారం మండలం కేంద్రంలో కొంతమంది చీకట్లో ఇసుక దొంగలు తయారయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా రాత్రి సమయంలో గోదావరిలోని ఇసుకను జేసీబీ, ట్రిప్పర్ మిషన్ల ద్వారా తరలించి సొమ్ము చేసుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. కళ్ల ముందే నీటిలో మునిగిపోతున్న తండ్రిని కాపాడేందుకు యత్నించిన కుమారుడు కూడా నీటిలో మునిగి మృతి చెందిన సంఘటన చెర్యాల మండలం ఆకునూరు గ్రామంలో చోటు చేసుకుంది. తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న ఆలయంలో ఇటీవల దొంగలు నగలు అపహరించడం కలకలం రేపింది. కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ ఆవరణలో గల వసతి గృహంలో దొంగతనానికి పాల్పడ్డ 3 దొంగలను మల్యాల పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు. నెల్లూరు బుచ్చిరెడ్డిపాలెం మండలం రేబాల కాలనీలో భారీ చోరీలు కలకలం రేపాయి. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చోరీకి పాల్పడినట్లుగా తెలుస్తోంది. భీమవరం నుండి చేపలగుంట సాగు కోసం వచ్చిన రామకృష్ణ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి తన సొంతూరికి వెళ్లే సమయంలో చోరీ జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని, ప్రతి ఒక్కరూ పార్టీ బలపరిచిన అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కోరారు. ఓటర్లను కలిసి సంక్షేమ పథకాలు వివరించాలని సూచించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఆ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత, కార్మిక శాఖ మాజీ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఈడీ, సిబిఐ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలు కేంద్రం చేతిలో కీలుబొమ్మలుగా మారాయని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పందించారు. తెదేపా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబుపై అసభ్యకర పదజాలంతో దూషించిన రాయదుర్గం ఎమ్మెల్యే కాపుపై మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆధ్వర్యంలో తెదేపా నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్లో సీఎం జగన్ రాజ్యాంగం అమలవుతోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్తో అంటకాగే కొందరు అఖిలపక్ష భారత అధికారులు జైలుకెళ్లడం ఖాయమని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓట్లతో వైసీపీ గెలవాలని చూస్తోందని అన్నారు. విశాఖలో జరిగింది జిఐఎస్ సమ్మిట్ కాదని, ఇది ఒక జే సమ్మిట్ అని మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శించారు. విశాఖలో సీఎం 2 రోజులు ఉంటే విశాఖ వాసులకు నిద్రలేదని, జగన్మోహన్ రెడ్డి దోచుకోవడంలో మాస్టర్ పర్సన్ అని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో దావోస్లో చేసుకున్న ఒప్పందాలని ఇప్పుడు విశాఖలో చేసుకుంటున్నట్లు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఆరోపించారు. విశాఖకు వచ్చిన కంపెనీల చరిత్ర పరిశీలిస్తే కేవలం భూదందా కోసం చేస్తున్నదేనని విమర్శించారు. ఏలూరులో సెల్ ఫోన్ల చోరీపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. చోరీ ఘటనపై ఫిర్యాదులు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి 207 సెల్ ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందించారు. 1,46,00,000 విలువ చేసే 808 సెల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందించామని పోలీసులు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అధికార పార్టీ అనేక అక్రమాలకు పాల్పడుతుందని, స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు కోరారు. గూడూరు పట్టణంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని అధికార పార్టీ అనేక అక్రమాలకు పాల్పడుతుందని, డబ్బుతో ఓటర్లను ప్రభావితం చేయాలని చూస్తుందని, అధికారులు స్వేచ్ఛా వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని గూడూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పంకజ్ మిఠల్ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డి, ఆలయ ఈవో వెంకటేష్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ప్రకాశం జిల్లా కనిగిరిలోని టింబర్ డిపోలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి టింబర్ డిపోలో మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది 3 గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు.